అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. ఏప్రిల్ 14ని ముహూర్తంగా నిర్ణయించారు. ఏప్రిల్ 14వ తేదీన క్వాంటమ్ కంప్యూటర్ని ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఒక సమావేశం జరిగింది. క్వాంటమ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో పలువురు టెక్నికల్ రంగానికి చెందినటువంటి నిపుణులు, క్వాంటమ్ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీళ్ళందరి చర్చల అనంతరం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏపీ క్వాంటమ్ మిషన్ సీఈఓగా ఉన్నటువంటి శ్రీధర్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. టెంపరరీ క్యాంపస్లో తొలి క్వాంటమ్ కంప్యూటర్, దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ చేయబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి మీటింగ్ గురించి అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్. అంటే క్వాంటమ్ రంగంలో ముఖ్యంగా హార్డ్వేర్ రంగానికి సంబంధించి క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి స్పేర్ పార్ట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్నటువంటి స్కోప్ ఏంటి, వీటన్నిటిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఈ చర్చల సారాంశము ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇది జరిగి 2 రోజులు అయింది. 14వ తారీఖు కల్లా ఆవిష్కరణ చేయాలని చెప్పని సూచించారు. దానికి తగ్గట్టుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అసలు ఏం జరగబోతోంది, ఈ క్వాంటమ్ ఇది వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. అందుబాటులో ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ని ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, ఎందుకంటే మీకు అందరికీ ఆల్రెడీ క్లారిటీ ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒక 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఫస్ట్ ఫేజ్ బిల్డింగ్ ఇది తయారు చేస్తున్నారు. దీని కన్స్ట్రక్షన్ వరకు నడుస్తుంది అనమాట. సో మిగతాదంతా కూడా ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఆల్రెడీ టీసీఎస్, ఎల్ఎన్టీ, అలానే ఐబిఎం ఈ 3 సంస్థలు కలిసి క్వాంటమ్ పార్క్ని, క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నాయి అమరావతిలో. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ ఫస్ట్ నిర్మాణం కంప్లీట్ చేయడానికి జూలై, ఆగస్టు వస్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో ఇందులో పర్మనెంట్ స్ట్రక్చర్ మొదలవుతుంది. అయితే మిగతావి దాదాపుగా 8 లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉండేటువంటి టవర్ల నిర్మాణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రణాళికని రెడీ చేసుకుంది. ఇది వచ్చే లోపు టెంపరరీ క్యాంపస్గా అమరావతిలో, అంటే అమరావతి మీన్స్ విజయవాడ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి సమీపంలో మేధా టవర్స్, అక్కడ ఒక ఫస్ట్ టెక్ పార్క్ని డెవలప్ చేసింది విజయవాడకి సంబంధించి. సో ఆ మేధా టవర్స్లో టెంపరరీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తారు క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి. అదే క్యాంపస్లో ఈ కొత్త ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ని ఆవిష్కరించబోతున్నారు. సో ఇది 14వ తేదీన ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ డిస్కషన్స్ అన్నీ కూడా జరిగినాయి. ఏపీ ఒక విధంగా ఇండియన్ క్వాంటమ్ మిషన్లో లీడ్ పొజిషన్లో ఉంది. ఆల్రెడీ 54,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఏపీ తీసుకుంది. అలానే వివిధ సంస్థలు మీరు ఒకసారి చూస్తే కనుక మినరల్ సెన్సార్స్, లేజర్ అప్లికేషన్స్, బయో సెన్సార్స్, ఈ క్వాంటమ్లో ఉన్నటువంటి అనమాట క్వాంటమ్ సిమ్యులేటర్స్, క్వాంటమ్ సెన్సార్స్, మినరల్ సెన్సార్, ఈ లేజర్ అప్లికేషన్స్, వీటన్నిటికి సంబంధించి 30 రకాల పరికరాలు తయారు చేసేటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇవన్నీ కూడా ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నాయి. ఆల్రెడీ 7 సంస్థలు ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టేసినాయి. సో ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇప్పుడు ఐబిఎం సంస్థ ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్. దీంతో పాటు దేశీయ సంస్థలు, జపాన్కి చెందిన ఫిజిషు లాంటి సంస్థలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేసి ఆయా రంగంలో రీసెర్చ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకి అనుగుణంగా ఇది ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఏప్రిల్ 14న ఇది అందుబాటులో తీసుకొస్తే 15 కంపెనీలతో ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి. విజయవాడ మేధా టవర్స్లో 7 సంస్థలు ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మొదలుపెట్టినాయి. సో క్వాంటమ్ శకంలో ఆంధ్రప్రదేశ్ ముద్ర నమోదు కాబోతుంది ఏప్రిల్ 14వ తేదీ. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉన్నటువంటి తేదీ అనమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ జరగబోతుంది. దీని తర్వాత క్వాంటమ్ శకానికి నాంది పలికినట్టే ఒక 3-4 నెలల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ కనుక ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అయితే, ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యి ఇందులో ఆపరేషన్స్ మొదలు పెడితే కనుక ఇక అమరావతిలో క్వాంటమ్ శకం మొదలైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద దేశంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఇమేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే క్వాంటమ్ శకానికి అమరావతి స్వాగతం పలకబోతోంది.